ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లి చాలా భయంగా ఉంటుంది. నర్మదని ఆ కేసులో నేను కూడా ఇరికిచ్చానని తెలిస్తే నర్మద ప్రేమ ఇద్దరు నన్ను ఏమంటారో ఏమో అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుకుంటూ అలాగే కలకంటుంది. ప్రేమ వచ్చి తనని కొట్టినట్టుగా కలకంటుంది. అప్పుడు ప్రేమ తనని తరుముకుంటూ వచ్చి, నువ్వు జింకలా వేగంగా పరిగెత్తినా కానీ పులికి మాత్రం దొరకాల్సిందే, పులిని పీక కొరకాల్సిందే అనేసి అంటుంది. అప్పుడు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది వల్లి. తెరిచి, అమ్మో కళ్ళు మూస్తే చాలు ప్రేమనే గుర్తుకొస్తుంది, అయినా ఇంత భయంకరమైన కళ వచ్చిందేంటి నాకు అనేసి అనుకుంటూ టెన్షన్ పడుతుంది. అంతలోనే ప్రేమ వల్లి దగ్గరికి వచ్చి, ప్రేమ రాగానే వల్లి చాలా టెన్షన్ పడుతుంది. అక్క ఏంటక్క ఇంత టెన్షన్ పడుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు వల్లి నాకేం తెలియదు అనేసి అంటుంది. నీకేం తెలియకపోవడం ఏంటక్క, అసలు ఏమైంది అనేసి అంటుంది. అప్పుడు వల్లి కరెంటు పోయింది కదా నాకు తెలియదు అంటుంది. అప్పుడు అయినా కరెంటు పోయిందానికి ఇంతెందుకు అక్క భయపడుతున్నావు, నువ్వు చలి జ్వరం వచ్చినట్టుగా భయపడుతున్నావు ఎందుకక్క అనేసి అంటుంది. అప్పుడు వల్లి నాకేం జ్వరం రాయాలని నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో చూస్తావా అనేసి అటు ఇటు తిరుగుతుంది. అప్పుడు ప్రేమకి అనుమానం వస్తుంది. ఏంటి అసలు ఇలా తిరుగుతుంది వాళ్ళక్కాయ్, అసలు ఏదో చేసినట్టుంది నాకు తెలిసి అనేసి అనుకుంటుంది. అప్పుడు వల్లి ఏంటి నువ్వు నన్ను అలా చూస్తున్నావు, నేనేం యాక్టివ్గానే ఉన్నాననేసి చెప్తుంది. అప్పుడు ప్రేమకి అనుమానం వస్తుంది. వచ్చిన తర్వాత వల్లి నేను మా ఆయనకి ఆమ్లెట్ వేయాలి అనేసి కిచెన్కి వెళ్తుంది. అప్పుడు ప్రేమ ఈ వల్లక్కాయ ఏంటి ప్రవర్తనలో కొంచెం తేడా అనిపిస్తుంది, ఈ వల్లక్కాయ ఏంటో ఏమో చూస్తా, నేను వల్లక్కాయ కనిపెడతా, అసలు ఏం దాస్తుందో నా దగ్గర కనిపెడతా అనేసి అనుకుంటుంది. తర్వాత ధీరజ్ క్యాబ్ ఒకరు బుక్ చేసుకుంటారు. ఒక పెద్ద ఆయన లొకేషన్ దగ్గరికి వస్తాడు. ధీరజ్ ఆ పెద్ద ఆయనని ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత ఆ పెద్ద ఆయన న్యూస్ పేపర్ చదవబోయి ధీరజ్ డైరీ కింద పడుతుంది. అప్పుడు ధీరజ్ డైరీలో ప్రేమ కోసం చూసుకోనాలి, తనని మంచిగా చదివించాలి, ఎలాగైనా కానిస్టేబుల్ చేయాలి, చూసుకొనియాలని రాసుకుంటాడు. అది ఆ పెద్ద చదివి ఇవన్నీ నువ్వే కొనాలా బాబు, ఎవరికి కొనాలి అనేసి అంటాడు. అప్పుడు ఎవరికో కాదు నా పెళ్ళానికే కొనాలి, నా పనికి అందాల రాక్షసి ఒక ఆవిడ ఉందిలేండి అనేసి అంటాడు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ అవునా మీ అందాల రాక్షసికే కొంటావా అనేసి అంటాడు. నీ పెళ్లి గురించి తొందరగానే జ్ఞానోదయం అయింది కదా బాబు అనేసి ఆ పెద్ద ఆయన అంటాడు. అప్పుడు మరి మీ నాన్న నీకు సపోర్ట్ చేయడా బాబు అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్ మా నాన్న హిట్లర్ డాడీ టైపు, మా నాన్న బొమ్మరిల్లు టైపు, బొమ్మరిల్లు ఫాదర్ చెయ్యి పట్టుకొని నడిపించినట్టుగా మా నాన్న నడిపిస్తాడు, మా నాన్న చెప్పిన పనే చేయమంటాడు, కానీ మాకు నచ్చిన పని మాత్రం వద్దు అంటాడు, అందుకే నేను అలా అన్నాను అనేసి అంటాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అవునా బాబు నాకు కూడా మీ నాన్నని కలవాలని ఉంది అనేసి చెప్తాడు. అని ఆయన క్యాబు అక్కడ ఆపు బాబు అనేసి అంటాడు. ధీరజ్ ఆపిన తర్వాత 200 అయిందంటే ఆయన 500 ఇస్తాడు. బాబు నువ్వు మీ భార్య కోసం తనని పోలీస్ చేయడం కోసం ఇంత కష్టపడుతున్నావు కదా, తీసుకో బాబు అనేసి అంటాడు. అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత వల్లికి విశ్వ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నేను ఎలాగైనా అమూల్యతో మాట్లాడాలి, 2 రోజులలో నా పని మొత్తం పూర్తి కావాలి అనేసి అంటాడు. అప్పుడు విశ్వ మొత్తం చెప్పేస్తాడు. అంటే నేను ఎలాగైనా తనకి లవ్ ప్రపోజ్ చేయాలి, ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. అప్పుడు వల్లి నేను మాత్రం నీకు హెల్ప్ చేయను, ఇప్పటికే నిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉంది నాకు, నేను నర్మద ఆ కేసులో ఇరికించుకోవడానికి నేను కూడా అందులో పాత్ర ఉన్నానని తెలిస్తే నర్మద ప్రేమ ఏం లేదు, ఇప్పటికే నాకు చాలా టెన్షన్గా ఉంది అసలు అనేసి చెప్తుంది. అప్పుడు విశ్వ నువ్వే ఎలాగైనా చేయాలనేసి అంటాడు. అప్పుడు వాళ్ళు నేను చెయ్యనురా, నువ్వేం చేసుకుంటావో చేసుకోరా బండోడా అని తిడుతుంది. అనకొండలా ఉంటావు, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావారా అంటుంది. అప్పుడు విశ్వ అయితే నా 10 లక్షలు మాకు ఇచ్చేయండి అనేసి అంటాడు. అప్పుడు వల్లి అంటే మీ 10 లక్షల కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా, నా గోల్డ్ మొత్తం అయినా తాకట్టు పెట్టానని 10 లక్షలు తీరుస్తానురా అని అంటుంది. అప్పుడు విశ్వ అయితే అమూల్యకి నాకు ప్రేమ భారం నడిపింది నువ్వే అని నేను చెప్పేస్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేసి అంటాడు. అప్పుడు వల్లి అమ్ము అలా చెప్తే ఇంకేమైనా ఉందా, ఇక మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారా, నువ్వు అలా చేయకు, నువ్వు చెప్పినట్టు చేస్తాను, బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదరా, చెప్తున్నట్టు చేస్తాను రా అనకొండగా అనేసి విశ్వ
అని తిట్టి సరే తప్పుతుందా చేస్తానులే అనేసి అంటుంది. తర్వాత భాగ్యం వాళ్ళ ఆయన ఇద్దరు రామరాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళను కొంచెం పక్కకు తీసుకెళ్ళి అమ్మ ఎందుకు వచ్చారమ్మ మా ఇంటికి అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం ఎలాగైనా రామరాజు అన్నయ్య దగ్గర నుంచి వెళ్ళి మేము ఒక 25,000 తీసుకుంటామమ్మా, అప్పుల వాళ్ళు మా వెంట పడుతున్నారు, కుక్కల్లా ఊరంతా మమ్మల్ని తిప్పుతున్నారమ్మా అంటుంది. దూరం నుంచి నర్మద వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు అత్తయ్య గారి నుంచి కాకుండా మామయ్య గారి నుంచి కాకుండా అత్తయ్య గారి నుంచి నరుక్కొద్దాం, అత్తయ్య గారికి మొన్న నేను ధీరజ్ని వెతికి పెట్టాను కదా, అత్తయ్య గారు నా మాట వింటారు, ఫస్ట్ అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాందా అనేసి అత్తయ్య గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు మా బుజ్జమ్మ అక్కడ కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు భాగ్యం వల్ల ఆయన ఏడ్చుకుంటూ వస్తారు. అప్పుడు బుజ్జమ్మ అన్నయ్య వదిన ఎందుకు ఏడుస్తున్నారు అనేసి అంటారు. అప్పుడు భాగ్యం మాకు ఒక బాధ కలిగిందమ్మా, ఒక సమస్య వచ్చిందమ్మా అనేసి చెప్తారు. అప్పుడు బుజ్జమ్మ ఏం జరిగింది అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం మేము ఒక పచ్చళ్ళ వ్యాపారం చేయాలనుకుంటున్నామమ్మా, దానికి మాకు డబ్బులు కావాలమ్మా అనేసి అంటారు. అప్పుడు బుజ్జమ్మ మీరు పచ్చళ్ళు వ్యాపారం పెడితే ఏం చేయాలి, రిబ్బన్ కట్ చేయాలా, నేనేమంత సెలబ్రిటీని కాదు కదా అని అంటుంది. అప్పుడు భాగ్యం అది కాదమ్మా, నువ్వే ఎలాగైనా రామరాజు అన్నయ్యకి చెప్పి మాకు 25 లక్షలు ఇప్పియాలమ్మా అంటుంది. అప్పుడు బుజ్జమ్మ షాక్ అయిపోతుంది. వామ్మో 25 లక్షలా అనేసి. నర్మద అలాగే ప్రేమ 25 లక్షలతోటి పచ్చళ్ళ వ్యాపారం పెట్టడం ఏంటి అయినా అనేసి అడుగుతారు. అప్పుడు ఇవి భాగ్యం పికిల్స్, మామూలుగా చెట్టు కింద పెట్టే పచ్చళ్ళు కాదు, పెద్ద హోటల్ పెట్టి పెడతాను, ఫారెన్లో ఎలా చేస్తారో పచ్చళ్ళు అలా చేపిస్తాను అనేసి అంటుంది.